హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రియల్ స్టోరీస్. నా పేరు సంతోష్ కుమార్. ఈ రోజు ఎపిసోడ్లని ఎస్మి అయితే దుమ్ము దులిపించింది. మామూలుగా కాదు, సోనియాకి ఏ పాయింట్ కి నచ్చదో ఆ పాయింట్ పర్ఫెక్ట్ పాయింట్ గా చెప్పింది అనమాట. ఇద్దరిని స్ట్రెంత్ గా వాడుకుంటున్నావు ఫుల్ గా. నువ్వైతే గేమ్ ఆడట్లేదు, కనీసం వాళ్ళు ఏదో ఫంక్షన్ కి రావాలి తీసుకెళ్ళాలి అన్నట్టు మాట్లాడుతున్నావు. ఇంకా నిజంగా చెప్పాలంటే నువ్వు గేమ్ లాగా ఆడట్లేదు. వాళ్ళని వాడుకుని ఫుల్ గా వాడుకుని నీ స్ట్రెంత్ గా ఇచ్చేసుకుంటున్నావు తప్ప అగ్రెసివ్ గా మాట్లాడుతున్నావు. ఇంకోటి అనేసి భలే మాట్లాడింది ఎస్మి అయితే, మామూలుగా కిర్రాకి ఇస్తుంది అన్నమాట. అంటే ఎవరిని వాడుకోవాలో నీకు తెలుసు, ఎవరు కీతో తిప్పాలో నీకు తెలుసు అనేసి ఫుల్ గా వాడుకున్నావు. నీ గేమ్ అయితే ఫుల్ గా కనబడట్లేదు అనేసి ఫుల్ గా ఇచ్చి పాడేసింది. మామూలుగా కాదు. ఇంకోటి పాపం ఆదిత్య ఓం గారు పాపం సోనియా గారిని పాయింట్స్ తో కొన్ని చెప్తే, ఆదిత్య ఓం గారికి కనీసం నువ్వు గేమ్ ఆడలేదు, ఏమి చూపించలేదంటే నువ్వేం ఆడినావు అక్క, అసలు గేమ్ తుస్సు, అసలు ఏం ఆడట్లేదు నువ్వు అయితే అని అది ఆదిత్యం గారు అడిగితే భలేగుండి. అయితే దాని పాపం ఏ గేమ్ ఆడుతుంది అక్క, నువ్వేం గేమ్ ఆడుతున్నావు, వాళ్ళని వాడుకుంటున్నావు, వాళ్ళని ముందుకు పంపిస్తున్నావు తప్ప నువ్వే ఆడుకుంటున్నావు. అక్కడ నిఖిల్ విన్నర్ అయ్యాడు, నువ్వే ఆడుతున్నావు అక్క. అసలు పాపం మనకంట అయితే నువ్వు స్ట్రాంగ్ గా ఉన్నావు, నాకు గేమ్ గా ఆడలేకపోతున్నాను అనేసి పాపం నామినేషన్ పాయింట్ తో లాగాడు అనమాట. ఈ తర్వాత 9కి వీక్ గా ఉన్నాను చదవటం ముచ్చట్లు. సో ఫుల్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం అయితే ఎవరు చూస్తున్నా మా వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. స్టార్టింగ్ ఏంటంటే మనీ అడుగుతున్నమాట నబీల్ని, నీకు ఏ పాయింట్స్ మీద నామినేషన్ వేస్తాను అనుకుంటున్నా అంటే, నాకైతే తప్పు లేదు, 100% ఇచ్చినా నేను కరెక్ట్ గానే ఉన్నా అనేసి చెప్పిన అనమాట. నబీల్ అయితే పర్ఫెక్ట్ గా ఉన్నాడు. అక్కడ నా సంచాలకి ఏం ఫెయిల్యూర్ అవ్వలేదు, పర్ఫెక్ట్ గా చెప్పి నాకైతే అనిపించింది. సో ఆదిత్య ఓం గారు పృథ్వీకి నామినేట్ చేసినమాట. అంటే ఏం చెప్పాడంటే, నేను మీ టాలెంట్స్ కి నేను పెద్ద ఫ్యాన్ ని. సో నాకేమనిపిస్తుంది అంటే, అప్పుడప్పుడు మీరు ఆటలోనే చిన్న లైన్ ఉంటుంది, అగ్రెసివ్ అండ్ మ్యాడ్నెస్ అనేసి, మీరు అప్పుడప్పుడు మర్చిపోదనేసి. దానికి తోడు అండ్ సెకండ్ పాయింట్ లో ఫస్ట్ నామినేషన్ లో ఉన్నారు కదా, అపాలజీ షుడ్ బి, మీరు గొడవలో ఎఫర్ట్స్ యూస్ చేస్తున్నారు, తర్వాత అపాలజీ అనేది వాడలేదు అన్నమాట. సో అందుకేనే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అంటే, పృథ్వీ ఏంటంటే ఐఎమ్ రియల్లీ సారీ, నేను కాదు వార్నింగ్ ఇచ్చిన దానికి అది మామూలుగా అనేసి నేను కంట్రోల్ చేసుకుంటా అనేసి పృథ్వీ అయితే చెప్పింది అనమాట. అండ్ సెకండ్ వన్ ఇస్ సోనియా. 3 days లో కనిపించింది సోనియా, కానీ ఇప్పుడు కనిపించలేదు. ఎప్పుడైనా తప్పు జరిగితే అందులో న్యూట్రల్ గా భారంగా చూడడం. అంటే నా పరంగా యు ఆర్ ద మోస్ట్ మెచ్యూర్డ్ పర్సన్. సో మీరు ఇక్కడ సెన్సిటివ్ పర్సన్ కూడా, అప్పుడప్పుడు మైక్ వదిలేసావు మాట్లాడావు, సో అందుకని నేను నామినేట్ చేస్తున్నాను. అర్థమైంది అనుకుంటాను అంటే సోనియా అంటుంది ఆదిత్య ఓం గారికి మైక్ తీయడానికి రీజన్ అభయ్ అన్న స్టోరీ చెప్తున్నాడు. సో అందుకనే నేను బిగ్ బాస్ మళ్ళీ చెప్పగా నేను చెప్పేసాను, మైక్ రూల్ ఉంది కదా అనేసి పాప ఆదిత్య ఓం గారు చెప్తున్నారు. ఇంకా మణికంఠనే ఆదిత్య ఓం గారిని నామినేట్ చేసినాడు. అంటే ఏం చెప్పిందంటే, డిమోటింగ్ అండ్ సెల్ఫిష్నెస్. అంటే వీకెండ్ ముందు అనుకుంటా డిమోటివ్ అయ్యో, తర్వాత ఎందుకు అనుకున్నా డిమోటివేట్ చేయదు ఎవరిని కూడా. అంటే మొన్న సాటర్డే అప్పుడు నువ్వు కరెక్ట్గా నేను డిమోటివేట్ లో ఉంటే నువ్వు వచ్చి కూడా డిమోటివేట్ అక్క, నువ్వు అక్కడే కదా డల్గా ఉన్నావు, డిమోటివేట్ అయ్యేసి నేను నామినేషన్ పాయింట్ లో లాగారు, మళ్ళా అక్కడ వెళ్తున్నావు నువ్వు. తర్వాత ప్రతిసారి టాస్క్ లోనే నువ్వు మాట్లాడతావు, ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి నాకు ఇలా అనిపిస్తుంది, గేమ్ లాగా పర్సనల్ గా మాట్లాడుతావు, గేమ్ విషయానికి వస్తే ఇంకోలాగా మాట్లాడుతావు అనేసి చెప్పింది అన్నమాట. సో ఆ పాయింట్ రీజన్ తో మణికంఠనే నామినేట్ చేస్తుంది అన్నమాట. అండ్ సెకండ్ వన్ టాస్క్ లోని ఆదిత్య ఓం గారిని బిగ్ బాస్ టాస్క్ లోని డూ ఆర్ డై లా ఉంటుంది, టాస్క్ వచ్చినప్పుడు భయపడిపోతున్నారు, మీరు అటాక్ చేయలేకపోతున్నారు అనేసి పాపం నామినేషన్ లో పడ్డారు. పాపం నిజంగానే అంటే ఆదిత్య ఓం గారు పాపం ఏజ్ అయిపోయింది, తను పోరాడాల్సిన దాకా పోరాడుతున్నారు కూడా, కానీ పాపం ఏం చేస్తారు అలా అనమాట. సో అది సో నబీల్ వచ్చిండు ఇచ్చి పడేసిండు, మామూలుగా కాదు. సోనియాకి అండ్ పృథ్వీకి ఏ పాయింట్స్ పర్ఫెక్ట్ గా లాగాడు, పర్ఫెక్ట్ గా అనమాట. కామెడీ చేశాడు అబ్బా, మామూలుగా కాదు, ఇచ్చి పడేసిండు. ఒక ముక్కలో చెప్పాలండి, సోనియా నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను అనమాట. పెద్ద పేపర్ రాశాను నేను. సోనియా, నువ్వు సంచాలక విషయంలో కన్ఫ్యూజ్ అయినా అని చెప్పావు కదా, విని అనేసి బెలూన్ టాస్క్ లో సంచాలక విషయం
అండ్ ఏ టాస్క్ అంటే బెలూన్ టాస్క్ సంచాలక విషయం అంటే డబ్బా లోపల ఆట అయినప్పుడు అబ్బాయి తప్పు చేసినప్పుడు నువ్వు అబ్బాయికి తప్పు ఇది డిస్క్వాలిఫై చేస్తే బాగుండు, బట్ అక్కడ కట్ చేస్తే డైరెక్ట్ గా ఆ అబ్బాయిని ఫౌల్ చేసావు కానీ నిఖిల్ విన్నర్ అని చెప్పావు. నువ్వు లాస్ట్ కి టై అయినా పర్లేదు బిగ్ బాస్ కని చెప్పావు అనమాట. అక్కడ నువ్వు కన్ఫ్యూజ్ అనేసి చెప్పావు అనమాట. అండ్ సెకండ్ వన్, నేను సంచాలక అయినప్పుడు రూల్ బుక్ లో ఒకటి కాదు చాలా సార్లు చదివినా కానీ నువ్వు చదువుకో అనేసి కొద్దిగా అగ్రెసివ్ గా మాట్లాడు. అండ్ థర్డ్ పాయింట్, నేను గేమ్ అయిపోయిన తర్వాత కూడా భయేస్తానని చెప్తున్నావు ఓ అనేసి ఆ పాయింట్స్ చెప్తున్నామంటే తను మాట్లాడుతుంది ఓ ఓ ఓ మేడం 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 అనేసి భలే మాట్లాడండి అబ్బా. నిజంగా నవ్వీలు అయితే తన పర్ఫెక్ట్ గా అయితే ఈ వీక్ లో మామూలుగా కాదు కామెడీ చేస్తే అంటే అంతకుముందు లాస్ట్ సీజన్ బోలే అన్న గారు గుర్తొచ్చారు. కామెడీ ఫుల్ గా ఫన్ చేసిన ఇక్కడ నువ్వు ఎలా అంటే సోనీ చెప్తున్నమాట. ఇక్కడ నా మూడు పాయింట్స్ నువ్వు మాట్లాడితే ఎలాగుంటే తెలుసా, ఇక్కడికి వెళ్ళి మణికొండలో స్టార్ట్ చేసే తర్వాత గచ్చిపోలే అనేసి మళ్ళీ ఎక్కడికి వస్తావు అనేసి పాపం ఫుల్ కామెడీ చేసిండు అయితే. సో నబీల్ అంటే ఫుల్ మైండ్ లో పెట్టుకుంది సోనీ అయితే. నబీల్ ఫోకస్ టోన్ షో అనేసి నాకు నచ్చలేదు, అందుకే నువ్వు అంటే నువ్వు భయస్తుడువా అనేసి పాప మా సోనియా అంటుంది. అంటే నేను భయస్తుడు కాదు అనేసి పాప అప్పటికే నేను భయస్తుని కాదు, నేను పర్ఫెక్ట్ గా ఆడినా సంచాలక్ అనేసి తనైతే చెప్పాడు. నెక్స్ట్ వన్ పృథ్వీ అంటే సంచాలక్ ఒక చిన్న లైన్ ఉంటది గేమ్ పరంగాను, కానీ నువ్వు ఎఫర్ట్స్ వాడుతున్నావు, అది నిజం, అది ఎఫర్ట్స్ వాడుతున్నావు, అగ్రెసివ్ గా ఉంటది ఎవరికైనా, బట్ గేమ్ ఆడేటప్పుడు అనేది ఎఫర్ట్స్ వాడేది యూజ్ చేయకూడదు. నువ్వు అది కరెక్ట్ గా యూజ్ చేసుకున్న మంచిది. సో నెక్స్ట్ వన్ సెకండ్ పాయింట్, సంచాలక్ భయస్తారు అనేసి 10 times అన్నావు, కానీ భయాస్త్ర అని నేను ఇప్పుడు చెప్తున్నానా ఐఎమ్ నాట్ ఫెయిల్డ్ సంచాలక్ అనే ఉన్నాయంటే సోనియా మధ్యలో మాట్లాడుతున్నప్పుడు ఇచ్చి పడేసింది మామూలు కాదు ఈ నబీల్ అయితే. అండ్ ప్రేరణ వచ్చింది మనీని అండ్ 9 నామినేట్ చేసింది అనమాట. మనీ నువ్వు వైల్డ్ కార్డ్ లాగా ఎలా ఉంటావో నాకు అర్థం కావట్లేదు, సో నువ్వు అందరికి ఆడుతున్నావు కానీ ఎక్కడ ఫ్లిప్ అవుతానో నాకైతే తెలియట్లేదు అనేసి ప్రేరణ మణికంఠకి చెప్పింది. ఆ పాయింట్స్ మీద మణికంఠని నామినేట్ చేసింది అనమాట. అండ్ 9 నువ్వు సైలెంట్ గా ఉంటున్నావు, నీ గేమ్ కనిపించలేదు, అదే అంటే నువ్వు మెచ్యూర్డ్గా లేవు, ఇన్మెచ్యూర్డ్ గా ఉంటున్నావు అని బిహేవ్ చేసావు నాకైతే అనిపించింది అనేసి పాయింట్స్ అన్నమాట. అంటే తను పర్ఫెక్ట్ పాయింట్ చెప్పింది, నువ్వు ఇన్మెచ్యూర్డ్ గా ఉన్నావు అనేసి, సైలెంట్ గా ఉంటున్నావు లాస్ట్ వీక్ కూడానా. సో అదే పాయింట్ అంటే బిగ్ బాస్ అడిగిండు, అంటే నీకు సూపర్ పవర్ ఉంది కదా ఎవరు సేవ్ చేస్తున్నావు అంటే నిఖిల్ అయితే 9 చెప్పిండు. 9 లాస్ట్ అది పర్ఫెక్ట్ పాయింట్ కదా ప్రేరణ చెప్పింది ఇది నిజంగా. అండ్ సోనియా అనుకున్నాను అప్పటికే, సోనియా వచ్చి ఖచ్చితంగా నబీల్ని ఆదిత్య ఓం గారిని నామినేట్ చేస్తారనేసి మనసులో గజ్జి పెట్టుకున్నది. ఇంకా ఎవరు నామినేట్ చేస్తే ముందు రెడీగా ఉంటుంది అది. సంచాలక్ ఫెయిల్యూర్ సంచాలక్ అనేసి ఫుల్గా పాపం ఇచ్చేసింది. ఆయన మామూలుగా నబీల్ ఊరుకుంటాడు, గట్టిగా ఇచ్చినాడు ఊరుకుంటాడు. సో నువ్వు ఫస్ట్ అంతకుముందు నువ్వు సంచాలక అవలంపుడు మీద పడిపోయి అమ్మాయితో ఎత్తి పడేసావు, యాటిట్యూడ్ నాకు నచ్చలేదు, అంటే ఫేక్ గా ఉంటున్నా అంటే నేను అందరితో బాగా నీతోనే కరెక్ట్ గా లేను, అందుకే నువ్వు నాకు ఫేక్ అంటున్నావు, మిగతా అందరితో బాగానే ఉన్నాను, నువ్వు అది నీ ఇష్టం, అది ఇది అయిపోతే మరి నేనేం చేయలేను అనేసి పాపం పర్ఫెక్ట్ గా ఇచ్చాను. నేను ఫెయిల్యూర్ కాదు పర్ఫెక్ట్ సంచాలక చేసి నబీల్ అయితే పర్ఫెక్ట్ గా చెప్పిండు అబ్బా, మామూలు కాదు ఇచ్చి పడేసిండు. అండ్ ఆదిత్య మీరు చాలా సార్లు గేమ్ ఆడాలి ఇంట్రెస్ట్ లేదు అనేసి మీకు చాలా సార్లు అంటే గేమ్ ఆడాలి ఇక్కడ పెద్ద ఆపర్చునిటీ, కానీ ఏదో సోని అక్క నువ్వు ఏమాడవక్క అసలు నువ్వేం ఆడాలనేసి ఆయన పాయింట్స్ అయితే బెలేడు, ఆయన అడగలేదు పాపం, కొద్దిగా అమాయకులు చేసి ఆడుకుంటున్నావు నువ్వు సోని అక్క, మాటలు పుట్టలా ఉన్నావు నువ్వు. మణికంఠ వచ్చాడు, పృథ్వీ అండ్ ఆదిత్య ఓం గారిని నామినేట్ చేశారు. అంటే నాకు ఆటలో ఫిజికల్ గా హర్టింగ్ అయ్యింది, సో అగ్రెసివ్ తగ్గించుకుంటే నేను ఆడగలను అంటే పాపం అయ్యా, పాపం చూపించండి అయ్యా, ఎవరినైనా వదిలేకండి అయ్యా, అలాగా అది గేమ్ అయ్యా, అది నువ్వు కూడా పాపం అది కూడా అది నిజమే. ఆదిత్య ఓం గారు ప్రొడక్షన్ ఇస్తున్నావు,
బొమ్మరి ఫాదర్ లాగా గైడెన్స్ ఇస్తున్నారు, కానీ ఓవర్ గైడెన్స్ ఇవ్వకూడదు అనేసి. అంటే పాపం ఆయన ఏదో మామూలుగా చెప్పుకుంటారు, తక్కువ మాట్లాడుతున్నారు. ఆయన కూడా ఓవర్ గైడెన్స్ ఇవ్వకూడదు అంటే పాపం ఇంకెవరితో మాట్లాడారు ఆయన. పాపం అది ఏదో మనకంటే పాపం చెప్పాలి కదా అనేసి ఏదో రీజన్తో చెప్పాడు నామినేషన్ పాయింట్. అండ్ విష్ణు వచ్చింది ఆదిత్యని ప్రేరణని నామినేట్ చేయాలి. అప్పటికే అనుకున్న విష్ణుప్రియ ప్రేరణని ఖచ్చితంగా నామినేట్ చేస్తారనేసి, ఎందుకంటే ముందే గజ్జి పెట్టేసుకుంటుంది కాబట్టి. అది అంటే చీఫ్ టాస్క్ లో స్పోర్టివ్ గా మీరు తీసుకోలేదు, సో అందుకని మిమ్మల్ని నామినేట్ చేయాలనేసి పాపం ఆదిత్య ఓం గారు అంటే ఇకపై నుంచి నేను కరెక్ట్గా ఉంటాను, స్పోర్టివ్ గా తీసుకుంటాను, ఐ లవ్ యూ పాపం. అండ్ ప్రేరణ అంటే ఎక్టాస్క్ అయింది కదా, నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు, ఆ నామినేషన్ పాయింట్ మీద తనైతే నామినేట్ చేయడం జరిగింది అంటే పాపం ప్రేరణ అంటుంది రివెంజ్ నామినేషన్ చేస్తున్నావు ఇది నువ్వు అనేసి. అంటే మేబీ అదే కరెక్ట్ ఏమో అనేసి చెప్పింది. నత్తి బ్రెయిన్ అంటావు, మతి మరుపు అంటావు, ఏటక్క విష్ణుక్క అందరూ మాట్లాడుతున్నప్పుడు అదొక ఎక్స్ప్రెస్ ఇస్తారు ఏడది. అండ్ పృథ్వీ వచ్చి నబీల్ మణికంఠ యాస్ పక్కా అనుకున్నా అదే సేమ్ అయిందన్నమాట. నబీల్కి అంటే సంచాలకుగా ఫెయిల్యూర్ అయ్యావు, భయాస్త్రగా కనిపిస్తున్నావు అనేసి పాపం నామినేట్ చేసిండు. నబీల్ అయితే పర్ఫెక్ట్ గా చేసిండు సంచాలకుగా, అక్కడైతే పాయింట్స్ అయితే బాగానే చేసాడు నాకైతే అనిపించింది. మీకేమనిపిస్తుంది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మనకంటే ఫిజికల్ మెంటల్ వీక్ గా ఉన్నావు నువ్వు, సో కన్నింగ్ గా ఉన్నావు నువ్వు, అంటే వాళ్ళిద్దరు విష్ణుకి ప్రేరణకి ఇదిగా ఉన్నావు సార్, సో అందుకనే నీకు క్లియర్ గా ఏంటి లేదనేసి నేను నామినేట్ చేస్తాను. అంటే నేను కరెక్ట్ గానే ఉన్నా, నేను బాగానే ఉన్నా, నువ్వే లే అనేసి పాపం ఏదో అనుకుంటున్నాడు పాపం. తను ఇంకా మార్చుకోవాలి అవన్నీ నీ గేమ్ పరంగానే. అండ్ సీతక్క వచ్చింది ప్రేరణ మణికంఠ నామినేట్ చేసింది. అంటే ప్రేరణకి రీజన్ ఏం చెప్పిందంటే నువ్వు ఎమోషన్ గా గేమ్ ఆడినావు అనేసి లాస్ట్ వీక్ లో నామినేషన్ పాయింట్ పెట్టావు కదా, సో టాస్క్ లోనే అటాక్ రైట్ అయినప్పుడు ఎమోషన్ రైట్ అయినప్పుడు మన నాది కూడా ఇక్కడ కరెక్టే కదా, సో అంటే ఓ మై పాపం సీతక్క ప్రేరణ అన్నది ఓ మై గుడ్నెస్, సీతక్క ఓ మై బ్యాడ్నెస్, కామెడీ చేసుకుంటానా మీరిద్దరు నామినేషన్ టాస్క్ లోనే. మనకంట సార్ మనకంటకి రీజన్ చెప్పింది, నాకేం అర్థం అవ్వట్లేదు, నువ్వు ఆర్గ్యూ చేస్తావు, ఎప్పుడు నవ్వుతూ ఉంటావు, ఎప్పుడు నవ్వుతూ లేవు, అసలు ఎప్పుడు ఎలా కలిసి ఉంటావు నాకేదో అర్థం అవ్వట్లేదు. అంటే నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను, సో అది నేను కరెక్ట్గా మార్చుకుంటాను సో అనేసి పాపం ఏదో చెప్పిండు. అండ్ యష్మి వచ్చింది పర్ఫెక్ట్ పాయింట్ లాగింది, ఇచ్చి పడేసింది మనకంట కానీ సోనియాకి పర్ఫెక్ట్ పాయింట్స్ మామూలుగా కాదు కిర్రగా చెప్పింది పాయింట్స్ అయితే. అంటే మైండ్లో అంటే ఏ రివెంజ్ కాకుండా పాయింట్స్ ఏవైతే ఉన్నా అవైతే చెప్పింది. ఫిజికల్గా వీక్ ఉన్నావు అది నిజమే, అది టాస్క్ లో ఎక్స్పీరియన్స్ అయ్యింది. సో నాకైతే నీకు ముందు వీకే చెప్పాను ఫిజికల్గా నువ్వు వీక్గా ఉన్నావు అనేసి, ఇప్పుడు నాకు టాస్క్ లో అది ఎక్స్పీరియన్స్ అయ్యింది. అండ్ ఎమోషనల్గా వీక్గా ఉన్నావు, అందుకే నేను నామినేట్ చేస్తానంటే ఫుల్ బరాబర్ ఇద్దరు మామూలుగా గొడవలు ఆడలేదు, ఫుల్గా ఆడుకున్నా. అంటే నువ్వు అయితే అలా ఉండు, నేను నామినేషన్ లాగుతూనే ఉంటాను అనేసి పాపం ఏదో అన్నది యష్మి అయితే. అండ్ సోనియాకి నువ్వు చీఫ్ గా రూల్ ఫాలో అవ్వాలి అంటే యష్మి అంటే నాకు అప్పుడు చీఫ్ క్లాన్ గా ఉండేటప్పుడు నువ్వు రూల్ ఫాలో అవ్వాలి కదా, సో స్ట్రెంగ్త్ నువ్వు పర్ఫెక్ట్ పాయింట్ లాగిందబ్బా యష్మి అయితే సోనియాకి. నువ్వు అక్కడ వాళ్ళిద్దరిని స్ట్రెంగ్త్ గా వాడుకున్నావు ఇద్దరిని కూడా, నువ్వెందుకు రాలేదు గేమ్ లోకి కొట్టుకుండా అనేసి ఇద్దరిని పంపినావు, అసలు ఏదో ఫంక్షన్కి వెళ్ళినట్టు పిలుస్తున్నావు, నువ్వు మాత్రం వెళ్ళడం లేదు. అంటే వాళ్ళ స్ట్రెంగ్త్ వాడుతున్నావు, వీక్నెస్ లాగా మాట్లాడుకుంటున్నారు, ఒక వెపన్ లాగా వాడుకుంటున్నావు, ఎవరిని వాడుకోవాలో నీకు తెలియగా అనిపించింది అబ్బా నిజంగా. అంటే పర్ఫెక్ట్ పాయింట్ చెప్పింది యష్మి అయితే. అండ్ బిగ్ బాస్ వచ్చిండు అంటే వాళ్ళిద్దరు కుట్టాడుకున్నారు, సోనియా అండ్ యష్మి అవన్నీ చెప్పుకున్నారు అనమాట. బిగ్ బాస్ వచ్చిండి, ఈ లోపల వచ్చేసి పృథ్వీ, ఆదిత్య, మణికంఠ, సోనియా, నైనిక, నబీల్ అండ్ ప్రేరణ ఈ వీక్ లో నామినేషన్ ఉన్నారు. సో నిఖిల్ మీరు మీరు క్లాన్ చీఫ్ కాబట్టి మిమ్మల్ని మీకు సూపర్ పవర్ ఉంది కాబట్టి మీకైతే ఎవరిని సేవ్ చేయాలనేసి అనుకుంటున్నారంటే చాలాసేపు ఆలోచించి నైనికాని సార్ అంటే నైనికాని సేవ్ చేద్దాం అంటే ఎందుకంటే తన పాయింట్స్ మిగతా అన్ని బాగానే ఉన్నాయి కానీ కరెక్ట్గా లేదు నామినేషన్ పాయింట్స్ అని అంటే ఓకే అనేసి ఈ వారం ముచ్చట్లు. సో అది మా వీడియో మీకు నచ్చినట్టయితే
లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.